అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో యాక్చువల్గా అందరూ చికెన్ కర్రీని మ్యారినేషన్ చేసి ఒక 30 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత కర్రీ చేస్తారు. బట్ ఈరోజు మనం వితౌట్ మ్యారినేషన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో వితౌట్ మ్యారినేషన్ కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, టమోటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ మసాలా దినుసులు. సో ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్లో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తిరువాత గింజలు వేసుకొని బాగా వేగించుకోవాలి. తిరువాత గింజలు వేగిన తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు అండ్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. సో టమోటో మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా కారం, ధనియాల పొడి, పసుపు వేసుకొని బాగా వేగించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంతగా కొద్దిగా పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత అందులో చికెన్ అండ్ చికెన్తో పాటు కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వేగించుకోవాలి. సో చికెన్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. సో చికెన్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో చికెన్ బాగా ఉడికిన తర్వాత టేస్ట్ చూసి అందులో సాల్ట్ ఆర్ కారం ఏదైనా తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకొని 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. సో ఫైనల్లీ టేస్టీ చికెన్ కర్రీ ఈస్ రెడీ. సో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.